Now, okay. So, hi guys, డే 9 అండ్ మైక్ కూడా ఇంట్లోనే ఉంది. నేను పోయింది అనుకుని బుక్ చేశాను. బట్ ఎనీవే, సో టాపిక్లోకి వస్తే మాత్రం, సో చెప్పా కదా మైక్ వస్తే కన్ఫామ్ మాట్లాడతా అని చెప్పేసి, న్యాచురల్ బాడీ బిల్డింగ్ అండ్ స్టెరాయిడ్స్. సో మాట్లాడతాను. సో అది మరీ అంత డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేదంటే వీడియో మరీ లెంతీగా పోతుంది. సో లెంతీ అయితే మీకు అంత ప్రాపర్గా అర్థమవుతుంది. సో మెయిన్ బేసిక్ చెప్తాను, అండ్ అది కూడా మంచిగానే ఉంటుంది. సో కొంచెం మాట్లాడేది కొంచెమైనా సో మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరాయిడ్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు స్టెరాయిడ్స్ తీసుకునే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండాల్సిన బేసిక్ నీడ్ ఏంటంటే, నువ్వు మినిమం 3 to 5 years నార్మల్ జిమ్ అని నార్మల్ అంటే లైక్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేసి ఉండాలి. సో నువ్వు స్టెరాయిడ్ తీసుకునే మైండ్ సెట్ ఉంటే మాత్రం, అండ్ నీకు 8 to 9 hours స్లీప్, మినిమం 8 hours స్లీప్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అండ్ నీ న్యూట్రిషన్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ నీ డైట్ ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఇవన్నీ ఉండగా, సో నీకు ఒక మేజర్ గోల్ అయితే ఉండాలి. సో మిస్టర్ ఒలింపియా, సో ఇట్లాంటివి పెద్ద పెద్ద షోస్ ఆడే మైండ్ సెట్ ఉంటే అదొకటి లైక్ తీసుకోవడం అంటే, సో అట్లాంటి గోల్ ఒకటి ఉండాలి. సో అట్లా కాకుండా నార్మల్గా ఏంది, సో ఐసీఎన్ ఆడతాను మా ఊర్లో, సో సంక్రాంతి సంబరాల కోసం రెడీ అవుతాను అని చెప్పేసి మాత్రం, ఓకే మాట్లాడతాం, ఇంకా డీప్గా మాట్లాడదాం. మేజర్గా గోల్ ఉండాల్సింది మాత్రం మిస్టర్ ఒలింపియా, ఇదే లైక్ ఏదైనా బిగ్ షోస్ అట్లాంటివి గోల్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్న తర్వాత, సో మేజర్గా ఇంకోటి ఉంటుంది. సో నువ్వు ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్. సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఈ 5 అనేది బేసిక్. సో ఈ బేసిక్స్ని క్రాస్ చేసి, సో నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సో అది మైండ్లో పెట్టుకో. అట్లా ఒక స్టెరాయిడ్స్ ఎందుకంటే లైక్, సో నేను సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ని అయితే ఫిట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా. సో లైక్ యూట్యూబ్ని స్టార్ట్ చేసి యూట్యూబ్లో అందరికంటే నేనే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తా. అట్లాంటి మైండ్ సెట్ అయితే పెట్టుకొని స్టెరాయిడ్స్ తీసుకోవద్దు. స్టెరాయిడ్స్ ఏంటంటే చాలా డ్యామేజ్ చేస్తుంది. చాలా కాదు, చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. ఇవన్నీ డ్యామేజ్ చేసిన ఎందుకంటున్నా అంటే, ఫైనాన్షియల్గా వీక్ ఉంటే మాత్రం, సో నీ పైన నువ్వు ఆశలు వేసుకోవడం బెటర్. సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఈ 5 ఉన్నా సరే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి మెయిన్. ఓకే, సో నువ్వు బేసిక్ అని చెప్పాను కదా గోల్ ఉండాల్సింది. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్కి వస్తే, సో వీటి గురించి మాట్లాడదాం. సో నీ ఫుడ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అండ్ నీ వర్కౌట్ చాలా కన్సిస్టెన్సీ అయితే మాత్రం చాలా చాలా లాంగ్ ఉండాలి. సో నువ్వు 1 or 2 yearsలో మాత్రం ఏ బాడీ రాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, 1-2 yearsలో ఏ బాడీ కూడా రాదు. అండ్ నెక్స్ట్ అనేది, సో న్యూట్రిషన్ కూడా మంచిగా ఉండాలి. సో నీ రికవరీ మంచిగా ఉండాలి. సో గోల్స్ అనేవి ఏం మేజర్గా లేకపోయినా పర్లేదు. సో నార్మల్గా నువ్వు బల్క్ కట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో దీనికి న్యాచురల్ బాడీ బిల్డింగ్కి సో ఎక్స్ట్రీమ్ గోల్స్ అయితే అవసరం లేదు. ఓకే, సో ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రీమ్గా మరి అంత ఫైనాన్షియల్గా హై అవసరం లేదు. సో డైలీ నువ్వు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. నువ్వు తీసుకునే ఫుడ్స్కి, న్యూట్రిషన్స్కి, సో వీటి కోసం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మజిల్ గ్రోత్కి వస్తే, సో కంప్లీట్ నువ్వు ఒక బిగినర్ అయితే మాత్రం 10 to 20 10 to 20 kgs మజిల్ని ఈజీగా గెయిన్ చేస్తావు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్ ఒక బిగినర్ అయితే మాత్రమే. సో ఒక 2-3 years క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ అది తగ్గుతుంది. సో 15 to 10, 10 to 5, సో ఇట్లా తగ్గుతూ వస్తుంది. సో చెప్తున్నాను, లైక్ స్టెరాయిడ్స్ గురించి తీసుకుంటున్నాను. స్టెరాయిడ్స్ ఏంటంటే, నువ్వు కంప్లీట్ బిగినర్ అయ్యి తీసుకుంటే మాత్రం 10 to 20 kgs మజిల్ని ఈజీగా గెయిన్ చేస్తావు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్కి వస్తే మాత్రం 5 to 10, సో 5 to 10 kgs, అది కూడా నువ్వు కంప్లీట్ బిగినర్ అయితే. సో మళ్ళీ ఎందుకు నేను 3 years చేశాను, నా మజిల్ని 3 to 5 అదే 5 to 10 అన్నా నా మజిల్ గెయిన్ అయితే లేదంటే, సో బిగినర్కి స్టార్టింగ్ స్టేజ్లోనే మంచిగా మజిల్ అనేది గెయిన్ అవుతుంది.
సో ఒక స్టేజ్ క్రాస్ అవుతుంటే ఇంకా మజిల్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మజిల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో అందుకే చెప్తున్నాను. సో కంప్లీట్ బిగినర్ తీసుకునే చెప్తున్నాను. సో నువ్వు స్టెరాయిడ్ తీసుకున్న బిగినర్ అయితే మాత్రం 10 to 20 మజిల్ని అయితే గెయిన్ చేస్తావు. బట్ న్యాచురల్గా వచ్చేస్తే మాత్రం 5 to 10. సో ఇంత మజిల్ని నువ్వు గెయిన్ చేయగలవు. అండ్ రికవరీకి వస్తే మాత్రం సో చాలా స్పీడ్ ఉంటుంది, స్ట్రెంత్ హై ఉంటుంది, ఎవ్రీథింగ్ హై ఉంటుంది ఇందులో. సో నీ టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా పీక్ లెవెల్లో ఉంటాయి. సో స్టెరాయిడ్ తీసుకుంటే మాత్రం. బట్ న్యాచురల్గా వచ్చేస్తే మాత్రం సో మేనేజబుల్గా నీ లైక్ అనేది న్యాచురల్గా ఎంత గెయిన్ అవుతుందో అంత మాత్రమే ఉంటుంది. సో స్ట్రెంత్ అనేది లాంగ్ టర్మ్కి గెయిన్ అవుతుంది తప్ప షార్ట్ టర్మ్లో స్ట్రెంత్ అనేది గెయిన్ చేయలేవు. అండ్ రికవరీ కూడా అంత స్పీడ్ ఉండదు, స్లో ఉంటుంది. సో రికవరీ చాలా స్లో ఉంటుంది. అది మెయిన్ రికవరీ. అండ్ స్ట్రెంత్కి వస్తే మాత్రం ఓకే. సో ఇంకా స్టెరాయిడ్స్ అనేవి కొంతమంది కల్ఫిట్ జిమ్స్లో సో ఈజీగా ప్రమోషన్ చేస్తారు. సో నాకు తెలుసు అది. సో ప్రమోషన్స్ ఈజీగా చేస్తారు. సో ట్రైనర్స్ కూడా కొంతమంది తీసుకోబ్రో ఏం కాదు అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో నేను చెప్తున్నా కానీ నువ్వు తీసుకున్న వే ప్రోటీన్ కన్నా ఎనబాలిక్, గైనబాలిక్ ఇట్లాంటివి ఉంటాయి. సో అవి బల్క్ టైంలో ఇచ్చేస్తారు. సో బల్క్ టైంలో ఎనబాలిక్, గైనబాలిక్ ఇట్లాంటివి సమ్ ఉంటాయి. సో ఇట్లా మాట్లాడుతుంటే పోతూ ఉంటుంది, అది అవసరం లేదు. ఎనబాలిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనబాలిక్ తీసుకున్నాం అనుకో, అది బల్క్ టైంలో ఇచ్చేస్తారు. అది నీకు మంచిగా స్పీడ్ రికవరీ, స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు అనిపిస్తుంది నేను ఏదో పెద్ద పీకేస్తున్నాను అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో చెప్తాను కదా, రికవరీ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో నీ టెస్టోస్టెరాన్ లెవెల్ అయితే మాత్రం పీక్ లెవెల్లో బూస్ట్ ఉంటుంది. బట్ ఇదంతా అయిన తర్వాత బాగానే ఉంటుంది. సో కట్కి వచ్చేసరికి సో ఇంకో క్యాప్సూల్ అనేది వేస్తాడు, అది అన్వర్ సమ్ ఉంటాయి. సో అన్వర్ తీసుకుందాం. సో అన్వర్ అనబోలిక్ అనేది బల్క్కి యూజ్ చేస్తారు. సో అన్వర్ వచ్చేసి ఫ్యాట్ లాస్, కటింగ్ ఫేస్ ఇట్లాంటివి, స్టేజ్ ప్రిపరేషన్స్ ఇట్లాంటి దానికి అన్వర్ ఇచ్చేస్తారు. సో అన్వర్ తీసేసుకుంటారు. కటింగ్ ఫేస్ అయిపోయింది. సో మజిల్ కూడా మంచిగా లీన్గా కనిపిస్తుంది. సో కటింగ్ ఫేస్లో అన్వర్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మొత్తం ఆల్ సెట్. సో 5 yearsలో నువ్వు మంచి పీక్ లెవెల్లో ఉంటావు. ఓకే. సో నువ్వు 5 years నేచురల్ బాడీ బిల్డింగ్ వచ్చేసరికి మాత్రం ఏముండదు. సో నార్మల్ ఉంటావు. నువ్వు ఎట్లయితే జిమ్ స్టార్టింగ్ చేసావో సో 5 years తర్వాత కొంచెం సో వీళ్ళతో మాత్రం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మాత్రం నువ్వు అసలు నథింగ్ 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 బట్ ఇంపాసిబుల్ అంటే మాత్రం అట్లాంటివి కాదు. సో నథింగ్ అసలు ఏం కనిపించదు. సో నాదేంది బ్రో ఇట్లానే ఉంది అని అనుకుంటే మాత్రం ఏం చేయలేము. సో ఎందుకంటే చెప్తున్నా కదా, సో న్యాచురల్ బాడీ బిల్డింగ్కి ఇయర్స్ ఆఫ్ ఖచ్చితంగా పడుతుంది, అని మైండ్లో పెట్టుకో. అండ్ ఇది స్టెరాయిడ్స్ అనేది కొంచెం స్పీడ్ ఉంటుంది, మూమెంట్ స్పీడ్ ఉంటుంది. బట్ నేను చెప్తున్నా కదా, సో ఇప్పటి వరకు స్టెరాయిడ్స్ అనేది పీక్ లెవెల్లో మాట్లాడాను. అది రికవరీ అయినా, స్ట్రెంత్ అయినా, దీని గురించి మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే లైక్ సో న్యాచురల్ బాడీ అనేది నథింగ్. సో స్టెరాయిడ్స్ అనేది హైకి మాట్లాడినట్టు ఉంటుంది. సో ఇప్పటివరకు మాట్లాడింది. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది అంటే స్టెరాయిడ్స్లో ఇంత ఉంటుందా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి వేరే ఉంటుంది. ఓకే. సో అంతా బాగానే ఉంది. అనబాలిక్ ఉంటుంది, డైనబాలిక్ ఉంటుంది, ప్రాపర్ రికవరీ ఉంటుంది, అండ్ స్ట్రెంత్ గెయిన్ ఉంటుంది, అండ్ సమ్ ఉంటాయి. సో అన్నీ ఇంక వేస్ట్ అయ్యింది మాట్లాడడం. సో ఒక పీక్ లెవెల్ ఫిజిక్ అయితే అచీవ్ చేసేస్తాం. సో షార్ట్ టర్మ్లో అది కూడా 2-3 yearsలో పీక్ లెవెల్లో ఫిజిక్ కూడా వేస్తాం. అండ్ ఇప్పుడు రియాలిటీ ఆఫ్ స్టెరాయిడ్స్ అయితే మాట్లాడతాను. సో హెల్త్ ఇష్యూస్ అండ్ నీకు లాంగ్ టర్మ్ ఎట్లాంటి బొక్కలు పడతాయి, సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆర్గన్స్ అయితే ప్రాపర్గా వర్క్ అవ్వవు. సో ఒక స్టేజ్ క్రాస్ అయిన తర్వాత నీ ఆర్గన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వవు బ్రో. సో ముందే చెప్తున్నాను. సో నీ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయితే మాత్రం సో నీ హార్ట్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే నీ హార్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బొక్క పడేది నీ హార్ట్కి మాత్రమే. ఓకే. సో హార్ట్ అటాక్స్ ఈజీగా వస్తాయి. సో నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకుంటాను అంటే మాత్రం సో చెప్తున్నా కదా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నువ్వు ఇవన్నీ తీసుకొని సో చెప్తున్నా కదా, ఈ ఎనబాలిక్, డైనబాలిక్, గైనబాలిక్ ఏంది సో గుర్తు వస్తుంది ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మర్చిపోయాను. సో ఇట్లాంటివన్నీ నువ్వు తీసుకున్న వే ప్రోటీన్ కన్నా చీప్ కాస్ట్ దొరికేస్తాయి. సో 750 నుంచి కొన్ని ఆన్లైన్లో కూడా ఉంటాయి. సో 750, 1500, సో 2000 ఇట్లా 5000 బిల్లులోనే దొరికేస్తుంది నీకు. సో నన్ను అడిగితే సో అట్లా అని చెప్పేసి తీసేసుకున్నాం అంటే మాత్రం
చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు నీకు రియాలిటీ ఆఫ్ స్టెరాయిడ్స్ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్ని, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి హార్ట్ తెంగేస్తుంది. మాట్లాడకూడదు. సో హార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నీ కిడ్నీస్ కూడా కొంచెం స్ట్రగుల్ అయితే, సో లివర్ అయితే మాత్రం కొంచెం మంచిగానే డ్యామేజ్ అవుతుంది. సో నువ్వు దీనికి యాక్సెప్ట్ చేసి ఉండాలి. సో లివర్ అనేది నువ్వు ప్రాపర్గా ఒక 5 years 6 years క్రాస్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ టెస్టోస్టెరాన్ లైక్ ఏంటంటే ఇది రీప్లేస్మెంట్ ఉంటుంది. అది ఐఆర్ఎఫ్ సమ్ ఏదో ఉంటుంది. సో నాకు ప్రాపర్గా గుర్తులేదు. బట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి మళ్ళీ రీప్లేస్మెంట్ కాదు, సారీ. సో దానికి ఒక ఇది సర్జరీ ఉంటుంది, అది చేయించుకోవాలి. అది చేయించుకోకుండా సో నువ్వు అట్లానే పోతా అంటే మాత్రం నువ్వే పోతావు, అది షార్ట్ టర్మ్లో అది కూడా. సో లివర్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. అండ్ హెయిర్ లాస్ అవుతుంది. సో హెయిర్ కూడా లాస్ అవుతుంది, అని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ హెయిర్ కూడా లాస్ అవుతుంది సో అంత యంగ్గా కూడా కనిపించవు. సో మజిల్ అనేది ఎక్స్ట్రీమ్ మజిల్ ఉండేటప్పుడు నువ్వు ఏజ్ అనేది డ్రాప్ అవుతూనే కొద్ది. సో మజిల్ అనేది స్కిన్ అనేది అంత థిక్గా, అండ్ ఇప్పుడు మనకున్న స్కిన్ చూసారా, సో ఇప్పుడున్న స్కిన్కి సో ఇప్పుడు కంప్లీట్ మజిల్ బిల్డ్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఒక నువ్వు 30-35 క్రాస్ చేసిన తర్వాత సో మజిల్ అనేది సో డ్రాప్ అవుతుంది కాబట్టి సో స్కిన్ కూడా అంత నీట్గా ఉండదు. ఓకే. సో మెంటల్లీ అయితే మాత్రం చాలా చాలా చిరాకు వచ్చేస్తుంది బ్రో. సో అసలు నువ్వు ఫేస్ చేయాలి, నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేని స్టేజ్కి వచ్చేస్తావు. సో చెప్తున్నాను కదా, నువ్వు 20-25-30 బిలో ఉండేటప్పుడు ఏంటంటే ఒక హీరోలో ఫీల్ అయిపోతావు. సో నన్ను మించిన లేడు, నన్ను కొట్టిన లేడు, నన్ను పీకిన లేడు అనే మైండ్ సెట్తో లైఫ్ని వెళ్ళిపోతుంది. సో 30 years బిలో ఉండేటప్పుడు ఎప్పుడు నువ్వు 30 years క్రాస్ చేస్తావో నీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది చాలా వరకు. అండ్ నీ లివర్ డ్యామేజ్ అవుతుంది, నీ కిడ్నీస్ అండ్ హెయిర్ పోతుంది. అండ్ సో స్కిన్ లాస్ అవుతుంది. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో మెంటల్లీ చాలా పీస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లాంగ్ టర్మ్లో పీస్ లేకపోతే మాత్రం సూసైడ్ కూడా పోవాల్సి వస్తుంది. అట్లాంటి థింగ్స్ ఇంకా వేస్ట్ చేయాల్సి వస్తుంది ఒక తీసుకున్న మైండ్ సెట్ ఉంటే స్టెరాయిడ్స్కి. ఓకే. సో స్టెరాయిడ్స్ అనేవి పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు న్యాచురల్ బాడీ బిల్డింగ్ గురించి కంప్లీట్గా మాట్లాడతాను. సో దీనిపైన నీకు మంచి మోజ్ వస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది షార్ట్ టర్మ్ అనేది పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో షార్ట్ టర్మ్లో ఏమీ రాదు. సో 1% కూడా రాదు. సో చెప్తున్నాను కదా, నువ్వు కంప్లీట్ బిగినర్ అయితే 5-10 మజిల్ని ఇంక్రీజ్ చేస్తావు. సో నువ్వు ఒక 3 years 5 years ఇట్లాంటివి పోతూ ఉంటే సో 3 kg 2 kg 1 kg ఇట్లాంటి మజిల్ని గెయిన్ చేస్తావు. సో చెప్తున్నాను కదా, సో గెయిన్ చేస్తావు, అంతా బాగానే ఉంటుంది. సో ఫస్ట్లో వచ్చే మజిల్ని కూడా 5 years తర్వాత తీసుకొస్తా అంటే మాత్రం ఇంపాసిబుల్. సో అవ్వదు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో ఈ టైం పెరిగే కొద్దీ మజిల్ అనేది ఇంక్రీజ్ అయ్యేది తగ్గుతుంది అంతే. బట్ స్ట్రెంత్ అయితే మాత్రం లాంగ్ టర్మ్ స్ట్రెంత్ చాలా 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 హెల్ప్ అవుతుంది. సో నువ్వు ఒక 40 వచ్చినా సో 30లా కనిపిస్తావు. సో అట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి సో న్యాచురల్ బాడీ బిల్డింగ్కి వస్తే. సో నువ్వు ఒక 35-38 ఇట్లా ఉన్నా నీ ఏజ్ 30లానే కనిపిస్తుంది. సో అంత నీట్గా ఉంటుంది. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్కి వస్తే నీ స్ట్రెంత్ కూడా మంచిగా ఉంటుంది. సో నువ్వు సో నీ మైండ్ని నువ్వు పీస్ఫుల్గా కంట్రోల్ చేయగలవు. అండ్ నీ హార్ట్ కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అయితే నీ హార్ట్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో లివర్ అనేది డ్యామేజ్ ఉండదు. సో కిడ్నీస్ అనేవి డ్యామేజ్ ఉండవు. సో డ్యామేజ్ ఉండవంటే సో కిడ్నీస్ లివర్స్ అనేవి నువ్వు తీసుకునే ఫుడ్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఫుడ్ తీసుకుని వాటర్ తీసుకోకపోతే మాత్రం సో కొంచెం అన్బ్యాలెన్సింగ్ అవుతుంది. సో అందుకే వాటర్ అనేది హై తీసుకోండి అని చెప్తున్నాను ఎన్నిసార్లు. అందుకని సో కిడ్నీస్ అనేవి వాటర్ అనేది హై ఉండాలి. సో నువ్వు సప్లిమెంట్ తీసుకుంటావు కదా, లైక్ ఫిష్ ఆయిల్, క్రియేటిన్ ఇట్లాంటి థింగ్స్ తీసుకునేటప్పుడు మాత్రం వాటర్ ఇంటేక్ అనేది హై ఉండాలి. లేకపోతే సో నువ్వు న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి వాటర్ ఇవన్నీ పక్కన పెడితే మాత్రం నువ్వు వీళ్ళతో పడిపోవాల్సి వస్తుంది. ఓకే. సో స్ట్రెంత్ అయితే మాత్రం లాంగ్ టర్మ్లో మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే.
సో నువ్వు 40 ఇయర్స్లో కూడా సింగిల్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఫేస్ చేయాలనుకున్నా, ఎట్లాంటి థింగ్స్ వచ్చినా నువ్వు సింపుల్గా ఫేస్ చేయగలవు. సో అది మెయిన్. సో మీరు చూసే సోషల్ మీడియా న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది నా పేరులో న్యాచురల్, బయోలో న్యాచురల్ అని పెట్టుకున్నది మాత్రం న్యాచురల్ అయిపోరు ఎవరు. ఓకే, సో చెప్తున్నా కదా, ఈ ఎనబాలిక్ డెనబాలిక్ అన్ని చీప్ ఆఫ్ కాస్ట్కి దొరికేస్తాయి. సో అది తీసేసుకుంటారు, అయిపోతుంది. సో మళ్ళీ నేను వచ్చి న్యాచురల్ అంటారు. ఓకే, సో చెప్తున్నా కదా, టైం పడుతుంది. సో న్యాచురల్ బాడీ బిల్డింగే చెయ్యండి, అది మీకు లాంగ్ టర్మ్లో మాత్రం ఒక మంచిగా హెల్ప్ అవుతుంది. సో అది మెయిన్. సో ప్రతిదానికి ఏంటంటే, సో పెయిన్స్ ఇట్లాంటి థింగ్స్ ఫేస్ చేయాల్సి ఉండదు. సో 40 ఇయర్స్ నువ్వు క్రాస్ చేసిన, ఓకే, బాడీలో మజిల్ ఉంటుంది కాబట్టి నీకు మంచిగా ప్లస్ అవుతుంది. అండ్ ఇంకేముంది, సో న్యాచురల్ బాడీ బిల్డింగే చెయ్యండి, అది మంచిది. సో నన్ను అడిగితే అదే చేయమని చెప్తాను, ఎవరిని అడిగినా అదే చేయమని చెప్తాను. బట్ ఎవరికైతే కంప్లీట్ ప్యాషన్ ఉంటుందో, లైక్ చెప్తున్నా కదా, మిస్టర్ ఒలింపియా పెద్ద పెద్ద షోస్ ఆడతారు కదా, సో వాళ్ళ కోసం మాత్రమే ఇది. సో నార్మల్గా లైఫ్ని లీడ్ చేస్తూ వాళ్ళకి మాత్రం వరస్ట్ అవుతుంది. ఓకే, సో మరీ అంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడలేదు, బట్ కంటే లైక్ బేసిక్ చెప్పాను అంతే. సో ఇది యూజ్ చేస్తే ఏముంటుంది, సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఏది ఏమంటుంది అంతే, అంతకు మించి. సో మాట్లాడితే ఇంకా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే అలా మాట్లాడుతూనే ఉండాలి. సో ఎక్కువ మాట్లాడినా మీకు అంత అర్థం అవ్వదు. సో నేను కూడా అంత డీప్గా పోతే నాకు చిరాకు ఉంటుంది అది దాని గురించి. సో అంతే, ఇంకేం లేదు. సో పర్లేదు, ఒక బేసిక్ అయితే బాగానే మాట్లాడనిపించింది నాకు కూడా. ఓకే, సో అండ్ ఈరోజు మనది లెగ్ వర్కౌట్. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. మీరు లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు మ్యాక్స్ కాదు, 90 to 100% షూ వేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు చెస్ట్ బ్యాక్ చేసేటప్పుడు షూ అంతా రికమెండ్ చేస్తుంది, బట్ లెగ్ విషయానికి వస్తే మాత్రం మ్యాక్స్ వేసుకోవడానికి ట్రై చేయండి, మీకు ప్లస్ అవుతుంది. సో నేను మర్చిపోయాను, సో వాటర్ బాటిల్ కూడా కంప్లీట్గా మర్చిపోయాను. బట్ ఎనీవే, షూ అయితే మాత్రం వేసుకొని ట్రై చేయండి, ప్లస్ అవుతుంది. ఓకే, సో వన్ మోర్. సో మరి హెవీ వెయిట్ చేసినప్పుడు సో ప్రాపర్గా రాదు ఇంకా. సో హెవీ వెయిట్స్ చేయండి, హెవీ వెయిట్స్ ఎందుకంటే, సో మీ లిమిట్ మించి చేయాల్సి వస్తుంది. సో బల్క్లో లిమిట్ మించి చేస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ 8 to 10 రెప్యుటేషన్స్ మాత్రం వస్తాయి. సో ఆ 8 టు ఎక్కువ వెయిట్ అయితే మాత్రం 5 చేయండి. సో మామూలు రెగ్యులర్ అయితే 8 to 10 చేయండి, సో మంచిగా సెట్ అవుతుంది. సో మరి లాస్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ సెట్కి వచ్చేసరికి మాత్రం వెయిట్ కంప్లీట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సెట్ని ఒక 50 చేశారు అనుకోండి. సో 50తో 10 రెప్యుటేషన్స్ వచ్చాయి అనుకోండి, 10 to 12. సో 30-25కి వచ్చేసరికి సో కంప్లీట్ ఒక 12 రెప్యుటేషన్స్ అయితే తీసుకురండి. 50 చేసేటప్పుడు ఏంటంటే 8 to 10 రావడం కష్టం. సో ఆ టైంలో చెప్తున్నాను. సో మ్యాక్స్ 5 చేయండి. సో ఎందుకంటే హెవీ వెయిట్స్ చేస్తేనే కంప్లీట్ మజిల్కి అనేది హిట్ అవుతుంది ప్రాపర్గా. సో ఎందుకంటే ఫ్యాట్ అనేది ఎక్స్ట్రీమ్ ఉంటుంది బాడీలో. సో అందుకు హిట్ అవ్వడానికి హెవీ వెయిట్స్ అనేది అవసరం, మజిల్ కూడా అవసరం.
ఓకే. సో వన్ మోర్. సో మ్యాక్స్ 4 సెట్స్ అట్లా చేసుకుంటే సెట్ అవుతుంది. 10, 8 ఇన్ని రిప్లేసెస్ మాత్రమే ఉండాలి. వెయిట్స్ అనేది ఎక్కువ ఉండాలి. సో లెగ్ చేసేటప్పుడు మెయిన్గా సో లెగ్ చేసేటప్పుడు ఒకరోజు స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ పెడితే ఒకరోజు హ్యామ్స్ట్రింగ్కి మంచిగా పెట్టుకోండి. సో లైక్ స్క్వాట్స్ చేసేటప్పుడు కూడా 1 or 1 ఒక వేరియేషన్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్స్ చేసేటప్పుడు కూడా స్క్వాట్స్కి మెయిన్గా లెగ్ ఎక్స్టెన్షన్ ఆర్ లెగ్ ప్రెస్ ఏదో ఒకటి సరిపోతుంది. ఓకే. సో ఈ గ్రిప్స్ అయితే మ్యాక్స్ ఎక్కువ షూట్ చేసేది ఉండదు. సో ఎందుకంటే నాకు తెలిసి వీడియో బాల్ అంతే అయిపోతుంది. సో ఎందుకంటే స్టార్టింగ్లో డిఫరెన్స్ చెప్పాం కదా, సో దానివల్ల కొంచెం ఎక్కువ లెంత్ అయితే బాగోదని చెప్పేసి సో ఎక్కువ టిప్స్ అయితే తీయలేదు. ఓకే. వన్. ఓకే. ఫైనల్లీ డే 9. సో మెయిన్ న్యాచురల్ బాడీ బిల్డింగే చేయండి. సో స్టెరాయిడ్స్ అనేది తీసుకోకండి. చీప్ ఆఫ్ కాస్ట్ చాలా దొరికేస్తుంది ఈజీగా. శానబాలిక్ డైనబాలిక్ చెప్తున్నాం కదా, సో వాటివి కొన్ని జిమ్స్లో రికమెండ్ కూడా చేస్తారు. సో అట్లా అని చెప్పేసి మీరు తీసుకోకండి. సో ఎందుకంటే తర్వాత మీరు ఫేస్ చేయలేరు థింగ్స్ని. సో అందుకే చెప్తున్నాను, స్టెరాయిడ్స్కి దూరంగా ఉండండి, న్యాచురల్ బాడీ బిల్డింగ్ అయినా చేయండి. సో ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. సో రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి లాంగ్ టర్మ్లో. సో నువ్వు షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ వచ్చినా అంత పీకేసింది ఏం లేదు. సో అందుకే చెప్తున్నా, న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేయండి, టైం పెట్టినా పర్లేదు. ఓకే. సో క్యాప్సూల్స్ అనేవి తీసుకోకండి. సో చెప్తున్నా, 750 నుంచి స్టార్ట్ అయితే నువ్వు తీసుకున్న వే ప్రోటీన్ కన్నా చీపర్ కాస్ట్కి దొరికేస్తే బాడీ కూడా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి తీసుకోకు. సో లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా దారుణంగా ఉంటాయి. ఓకే. సో నేను చెప్పాల్సింది చెప్పాను ఇంతవరకు. సో నువ్వు ఎట్లా చేస్తావు అనేది నీ ఇష్టం. ఓకే. సో ఈ రోజుకి వర్కౌట్ కంప్లీట్ అయింది. క్లిప్స్ కూడా నేను చూడ్ చేయలేదు. సో ఒకరోజు చెప్పాను కదా, హ్యామ్స్ట్రింగ్స్కి ఒకరోజు మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే ఒకరోజు స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో అట్లయితేనే లెగ్ మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఎవ్రీ వీక్కి 2 times ఓన్లీ స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే హ్యామ్స్ట్రింగ్స్ అనేవి వీక్ అవుతాయి. ఓకే. సో ఫ్యాట్ కంటెంట్ ఇంకా లో ఉంది. సో అందుకోసం హెవీ వెయిట్స్ అయితే తీసుకోవట్లేదు.
సో వీటిని కూడా మంచిగా ట్రైన్ చేయండి, సెట్ అవుతుంది. ఓకే, సో ఈరోజు తింటే సో కార్డియో అనేది మీరు తినే ఫుడ్ కానీ బేసి ఉంటుంది. చేస్తే చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. వేసుకుంటే సీ యూ టుమారో.